వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థాంక్యూ. సో ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూస్తే ఇండియన్ మార్కెట్స్ అనేవి డౌన్ అవుతూ వస్తున్నాయి. అబ్రాడ్ వన్నీ మాత్రం ఓకే, న్యూట్రల్ గా ఉన్న, గుడ్ పొజిషన్స్ లో ఉన్న, అవన్నీ బానే ఉన్నాయి. సో ఎందుకని ఇండియన్ మార్కెట్స్ ఇట్లా డౌన్ అవుతున్నాయి? మనం 10-15 డేస్ బ్యాక్ షూట్ చేసినప్పుడు ఎస్, ట్రంప్ గెలిచారు. అవును. సో ఇండియన్ మార్కెట్స్ ర్యాలీ అవుతాయా? సో బేసిక్ గా అప్పుడు సెంటిమెంట్ అంత ఎలా ఉంది, మార్కెట్స్ పైకి వెళ్తే ట్రంప్ గెలిచారు, ఇట్స్ ఫేవరబుల్ సిచ్యువేషన్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ రోజు మనం చాలా క్లియర్ స్టాండ్ లోనే ఉన్నాం. మార్కెట్స్ విల్ నాట్ గో అప్. ట్రంప్ గెలవడానికి మన మార్కెట్స్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇన్ఫాక్ట్ మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని. సో ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి, యుఎస్ మార్కెట్ స్టేబుల్ గా ఉన్నాయి, అండ్ ఈవెన్ చైనీస్ మార్కెట్స్ కూడా రీసెంట్ గా కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. సో వన్ సింగిల్ రీజన్, మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో మనం లాస్ట్ 1 month తో కంపేర్ చేస్తే లాస్ట్ 1 week నుంచి కొంతవరకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది స్లో డౌన్ అయినప్పటికీ, బట్ ద సెల్లింగ్ అనేది మాత్రం కంప్లీట్ గా జీరో అవ్వలేదు, పాజిటివ్ లోకి ఇప్పటిదాకా రాలేదు. కంటిన్యూస్ ఆల్మోస్ట్ నియర్ టు 1.5 lakh crore ఇన్ వన్ సింగిల్ స్ట్రెచ్. మధ్యలో ఒక్క రోజు కూడా బై చేయకుండా, సెల్లింగ్ ఆపకుండా తీసుకొచ్చింది. సో వాళ్ళు ఎందుకు సెల్లింగ్ చేస్తున్నారు అనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. దట్ డిసైడ్స్. సో బేసిక్ గా మనం ఎందుకు సెల్లింగ్ అవుతున్నాం, మన మార్కెట్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి అనేది. సో యుఎస్ లో ట్రంప్ గెలిచేటప్పుడు ఆయన నినాదం ఒకటి, అక్కడ కార్పొరేట్ ట్యాక్సెస్ కట్ డౌన్ చేస్తాం, 25% నుంచి 20% తీసుకొని వస్తాం. సో కార్పొరేట్ ట్యాక్సెస్ కట్ డౌన్ చేస్తే ఏం జరుగుతుంది, బై డిఫాల్ట్ గా అక్కడ ఉన్న కార్పొరేట్స్ కి అడ్వాంటేజ్. అంటే ఎలాగా, బై డిఫాల్ట్ గా వాళ్ళకి ప్రాఫిట్స్ గ్రో అవుతాయి. కట్టే ట్యాక్సెస్ తగ్గితే ఏం జరుగుతుంది, ప్రాఫిట్ గ్రో అవుతుంది. సో బై డిఫాల్ట్ గా వెన్ కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్ మనకు అక్కడ కొంత ఎడ్జ్ ఉంది అనే విషయం 1 point. సెకండ్ పాయింట్, మన ఇండియన్, సో ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏం ఇంపోర్ట్స్ అటు యూఎస్కి వస్తున్నా, ఏ పార్ట్ ఆఫ్ చైనా, అన్నిటి మీద కూడా యావరేజ్ గా 10% ట్యాక్సెస్ పెంచుతారనే పాయింట్ కూడా ఉంది. సో ఇండియన్ నెంబర్స్ అంటే మన కంపెనీ ఏవైతే మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో పర్టికులర్ గా డిపెండెంట్ ఏమున్నాయి యూఎస్ మీద, మనకి ఐటీ, ఫార్మాసిటికల్ ఇవన్నీ డిపెండెంట్. సో బేసిక్ గా వీటి మీద బాగా ఇంపాక్ట్ కూడా పడచ్చు. బట్ మనం చూస్తే రీసెంట్ గా ఐటీ కంపెనీస్ కరెక్షన్ మాత్రం కొంత తక్కువగానే జరిగింది. హార్డ్లీ లైక్ 6%, మేబీ 5-6%, అంతకు మించి పెద్ద గేమ్ కరెక్షన్ జరగలేదు. దానికి గల రీజన్ ఏంటంటే ప్రీవియస్ లాస్ట్ 2-3 years నుంచి వాటిలో ఎటువంటి ర్యాలీ కూడా జరగలేదు. దానివల్ల అవి స్టేబుల్ గా ఉన్నాయి, కానీ మిగతా ఓవరాల్ మార్కెట్ నుంచి కరెక్షన్స్ చేసుకుంటూ, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనకి లాస్ట్ కోవిడ్ 2020 ఆల్మోస్ట్ ఏప్రిల్ మే వరకు కూడా మనకి మార్కెట్స్ కోవిడ్ హిట్ వల్ల మార్కెట్స్ కింద కరెక్ట్ అయ్యాయి. ఫ్రమ్ అక్కడ నుంచి సింగిల్ డైరెక్షన్ లో బయింగ్ జరుగుతూనే ఉంది. మధ్యలో ఒక చిన్న అన్సర్టనిటీ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వార్. ఆ అన్సర్టనిటీ వల్ల కొంత సెల్లింగ్ జరిగినప్పటికీ మన యావరేజ్ రిటర్న్స్ హ్యూజ్ గానే ఉన్నాయి. సో ఫ్రమ్ దేర్ అక్కడ బాటమ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 40% రిటర్న్స్ యావరేజ్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ డెలివరీ చేస్తాయి. లార్జ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 18%-19% వరకు డెలివరీ చేశాయి. సో బేసిక్ గా మనకి ఈ ఎర్నింగ్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు. రిటర్న్స్ లాస్ట్ 5 years లో డెలివరీ ఇచ్చాయి, కాకపోతే కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ కూడా మ్యాచ్ చేయకపోవటం, రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ నెంబర్స్ అన్ని కూడా మార్కెట్ ని డిసప్పాయింట్ చేయడం, కంటిన్యూస్ గా లైక్ ఆల్మోస్ట్ లైక్ 60-65% ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా వీకర్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ ను కూడా తగ్గించుకున్నాయి. సో ఇంతకు ముందు ఉన్నంత రిజల్ట్స్ పోస్ట్ చేయలేకపోవచ్చేమో అనే ఒక కన్సర్న్ కూడా కనిపిస్తుంది. సో అది ఒకటే కాదు, ఇన్ ద సేమ్ వే మనకి యావరేజ్ గా ఇండియా ఎంతలో ట్రేడ్ అవుతుంది అంటే మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తాం. ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఏం లేదు. సో బేసిక్ గా మనం ఒక షేర్ ని కొంటున్నాము అని అంటే, ఒక కంపెనీ రూపాయి సంపాదిస్తే దానికి ఎంత ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నాం అనే దాన్ని డిసైడ్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్ అని అంటాం. లాస్ట్ 5 years లో ఈ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది విపరీతంగా ఎస్కలేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 35-40 times మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఎస్కలేట్ అయిపోయింది. లార్జ్ క్యాప్ లో కొంతవరకు స్టేబుల్ ఉంది, అఫ్ కోర్స్ అది కూడా 24 వరకు వెళ్ళింది, ఇప్పుడు ఏదో 28.5 వరకు వచ్చింది. అదేంటి అంటే మన యావరేజ్ ఇండియన్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సో బేసిక్ గా ఎప్పుడైతే మనకి ఎస్కలేట్ అయ్యాయో, ఎప్పుడైతే అవి డీవియేట్ అయిపోయాయో, అండ్ దాంతో పాటుగా ఫ్యూచర్ గైడెన్స్ కంపెనీ నెంబర్స్ బాగోవు అని అనుకున్నారో, సో దాంతో మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. అదొకటే కాకుండా యుఎస్ లో ట్రెజరీ బాండ్ డీల్స్ అని అంటాం. ట్రెజరీ బాండ్ డీల్స్ అన్ని కూడా దాదాపుగా 4.6% ట్రేడ్ అవుతున్నాయి. సహజంగా ఆ రేంజ్ లో ఉండవు, 2-3 ఆ రేంజెస్ లో ఉంటుంటాయి, 3% యావరేజ్ గా ఉంటుంటాయి. సో వెన్ కంపేర్ టు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్న వాటితో కంపేర్ చేస్తే, వాళ్ళ కంట్రీస్ లోనే బెటర్ ఇంట్రెస్ట్ రేట్, రిస్క్ ఫ్రీ, ఈక్విటీస్ రిస్కీ, దాంతో కంపేర్ చేస్తే గోల్డ్ తో కంపేర్ చేసినా కానీ రిస్క్ ఫ్రీ ఏంటంటే బాండ్ డీల్స్ అంటాం, బాండ్స్ అని అంటాం. బాండ్ డీల్స్ అన్ని కూడా చాలా హై ఈల్డ్ డెలివర్ చేయటం. సో ఇక్కడ ఎందుకు డబ్బులు పెట్టాలి, తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్, చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. మన దగ్గర సెల్ అవ్వటం, రూపీ వీకెన్ అయిపోవటం, సో చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది. వాళ్ళు అమ్మటమే కాదు, డబ్బుల్ని వెనక్కి తీసుకొని వెళ్తున్నారు. ఫ్రమ్ ఇండియా దే ఆర్ టేకింగ్ ద మనీ బ్యాక్ టు యుఎస్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్. వాళ్ళు ఏ కంట్రీ నుంచి ఇన్వెస్ట్ చేస్తారు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో బేసిక్ గా యుఎస్ లో గోయింగ్ ఫర్దర్ ఈ వాళ్ళ ఎర్నింగ్స్ పెరుగుతాయి,
అండ్ దాంతో పాటుగా బాండ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా. ఇంతకు ముందు ఉన్న బర్స్ మనకి ఇండియాలో కంటిన్యూ అవుతుంది అంటానికి లేదు. సో ఇన్ ద సేమ్ వే మన చైనీస్ మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ 2 decades నుంచి అనుకుంటా ఆల్మోస్ట్ అవి కన్సాలిడేటెడ్, అంటే ఎటువంటి రిటర్న్స్ డెలివర్ చేయలేదు. సో మన ఇంతకు ముందు కూడా వాళ్ళు స్టిమ్యులస్ ప్యాకేజ్ అది అనౌన్స్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక మాట కూడా అనుకున్నాం. సో బేసిక్ గా మనకు ఒకసారి స్టిమ్యులస్ ప్యాకేజ్ అని ఎక్స్పెక్టెడ్ అంత రాలేదు, బట్ స్టిల్ వాళ్ళ ఎకానమీని రివైవ్ చేయడానికి కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దే ఆర్ లైక్ పుషింగ్ ద మార్కెట్, they are pumping the money into the market so that their economy will become stable 1 point. సో ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ అని అంటాం మనం. ఎమర్జింగ్ మార్కెట్స్ లో వాళ్ళ షేర్ ఇంతకు ముందు 23%, మంది 25 ఉండేది. ఇప్పుడు అది రివర్స్ అయింది, మంది 23కి తీసుకొచ్చి వాళ్ళు 25కి తీసుకెళ్లారు. సో బై డిఫాల్ట్ గా ఎమర్జింగ్ మార్కెట్స్ లో వాళ్ళ వెయిటేజ్ కూడా చేంజ్ అయింది కాబట్టి కొంత ఫండ్స్ కంచి అక్కడ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇంతకు ముందు జరిగిన ఏ ర్యాలీ అయితే మన మార్కెట్ లో చూసామో ఫ్రమ్ ద కోవిడ్ క్రాష్, ఇక మీదట ఆ స్పీడ్ గ్రోత్ మార్కెట్స్ లో ఉండకపోవచ్చు అని. బట్ ఎంతకాలం అనేది డెఫినెట్ గా ప్రశ్న. ఎప్పటికి ఇంత ఉంటుందంటే డెఫినెట్లీ నాట్. ప్రపంచం పరిగెట్టాల్సిందే. ఇది ఒక టైం బీయింగ్ కరెక్షన్. మార్కెట్స్ లో కరెక్షన్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి, అదేం కొత్త విషయం కాదు. .com బబుల్ వచ్చింది, 2001 కరెక్షన్ జరిగింది, 2008 కరెక్షన్ జరిగింది, అండ్ కోవిడ్ కరెక్షన్ జరిగింది, రష్యా ఉక్రెయిన్ వార్ కరెక్షన్ జరిగింది. ఇవన్నీ రెగ్యులర్ గా జరుపుకుంటూ వచ్చేవే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా కోవిడ్ క్రాష్ తర్వాత ఎంటర్, రీటైలర్స్ పర్టికులర్. అంతకుముందు ఇంతమంది పార్టిసిపెంట్స్ మార్కెట్ లో లేరు. అండ్ ఇంకా చాలా మంది రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత స్టార్ట్ అయ్యారు. కొంత పోర్షన్ మనకు అప్పుడు స్టార్ట్ అయినా, తర్వాత ఇంకొంత పోర్షన్ 2022 తర్వాత స్టార్ట్ అయ్యారు. సో బేసిక్ ఎవరైతే 2022 తర్వాత స్టార్ట్ అయ్యారో వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కరెక్షన్ చూడలే. 10% కరెక్షన్ అనేది వాళ్ళకి చాలా పెద్దది. సో బేసిక్ ఎలా ఉండేనంటే మార్కెట్స్ పరిగెడుతున్నప్పుడు ఎప్పుడు కరెక్ట్ అవుతాయి, పరిగెడుతూనే ఉన్నాయి, తక్కువకి వస్తే కొనుక్కుందాం కదా అన్న ఉద్దేశంతో చాలా మంది వెతికారు. అదే ఇప్పుడు మార్కెట్స్ కరెక్ట్ అవుతుంటే అమ్మో ఎంత కరెక్ట్ అవుతున్నాయి ఏంటి, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం, ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కొంచెం కింద పడిన తర్వాత ఎంటర్ అవుదాం, రైట్. ఇప్పుడు చాలా ఫ్రికిల్డ్ గా ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ వై ఇందులో రీటైలర్స్ డబ్బులు చేసుకోలేరు. చాలా ఫ్రికిల్ గా ఉంటారు. వెయిట్ చేసాం కదా మనం, మార్కెట్ పడాలి, మంచి ప్రైసింగ్ రావాలి, మనం కొనుక్కోవాలి అని. మరి ఆ టైం వచ్చింది కదా, ఇప్పుడు చాలా ఫ్రికిల్డ్ గా ఉంటున్నారు. లెట్స్ వెయిట్, ఇంకా పడుతుంది, ఇంకా కొందాం. అదంతా ఎందుకు? దే షుడ్ బి a స్టాండర్డైజేషన్. ఇప్పుడు 5% పడ్డది, కొంత అక్యుములేట్ చేయాలి. 10 పడ్డది, ఇంకొద్దిగా చేయాలి. 15 పడుతుంది, రేపు ఇంకొద్దిగా యాడ్ చేయాలి. సో గోయింగ్ ఫర్దర్ దేర్ విల్ బి ఎ కరెక్షన్. ఉండదు అని అనట్లేదు. అగైన్ 2 types ఆఫ్ కరెక్షన్స్, టైం ఆర్ ప్రైస్. ఇప్పుడు ప్రైస్ జరిగింది, సో ఇక్కడి నుంచి ఇంకా కొంతకాలం పాటు టైం కరెక్షన్ జరగడానికి కూడా స్కోప్ ఉంది. ఎర్నింగ్స్ ని మ్యాచ్ చేయడం కోసం దెర్ ఇస్ అ ఛాన్స్, లైక్ యాక్చువల్గా ఎర్నింగ్స్ మ్యాచ్ అవ్వాలి అంటే 2 years టైం కరెక్షన్ జరగాలి, లేదా కంపెనీస్ వాళ్ళ ఎర్నింగ్స్ అని పెంచుకోవాలి. ఇందులో ఏది ఫస్ట్ జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఇదంతా కూడా అక్యుములేషన్ జోన్ అని అంటాం. మార్కెట్ ఎప్పుడు కూడా అక్యుములేషన్ అండ్ లైక్ ఇంక్రీజ్ అవ్వటం, అక్కడి నుంచి అక్కడ డిస్ట్రిబ్యూషన్, ఈ ఫేసెస్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అక్యుములేషన్ లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే మనం రియల్ మనీ చేసుకుంటాం. అక్యుములేషన్ అవకాశం దొరికింది, సో లెట్స్ అక్యుములేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇదే టైం, ఇంతకు మించి ఒక టైం దొరకదు. పడుతుందా? ఇంకా పడనియండి, ఇంకా చేసుకుందాం. సో బేసిక్ గా దేర్ ఇస్ అ సేయింగ్ ఇన్ మార్కెట్, అది అందరికీ తెలుసు, కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. వెన్ మార్కెట్ ఈస్ మూవింగ్ ఆన్ ద హైయర్ సైడ్ మనం గ్రీడీ ఉండకూడదు, భయపడాలి ఎప్పుడు కరెక్ట్ అవుద్దా అని. మార్కెట్ పడేటప్పుడు మనం ఫియర్ఫుల్ గా ఉండకూడదు, గ్రీడీ అయిపోవాలి. చీపర్ ప్రైసెస్ కి మనకి స్టాక్స్ అన్ని దొరుకుతున్నాయి అని. స్టాక్స్ ఏవి చీపర్ ప్రైస్ లో అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, TCS, ఇన్ఫోసిస్, ఇవేవి కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు ఎటువంటి డెలివరీ ఇవ్వలేదు. HDFC బ్యాంక్ ఇవేవి కూడా డెలివరీ చేయలేదు. కొటాక్ బ్యాంక్ అది కూడా ఇంతకు ముందు డెలివరీ చేయలేదు లాస్ట్ 3-4 years. అబ్సల్యూట్లీ జీరో రిటర్న్స్. వాటన్నిటికీ ఇంకా మంచి స్కోప్ ఉంది. సో రీసెంట్ గా జరిగిన కరెక్షన్స్ లో తక్కువ కరెక్ట్ అనేవి కూడా అవే, ఎందుకంటే అవి రిటర్న్స్ ఇవ్వలేదు, వాటి వాల్యుయేషన్స్ టూ మచ్ పీక్ అవ్వలేదు. అగైన్ ఇప్పుడు కరెక్షన్ జరిగింది, హూ నోస్ రేపు అగైన్ రివైవల్ కనుక జరిగితే మార్కెట్ లో ఇంతకు ముందు పాస్ట్ 4-5 years నుంచి ఏవైతే రిటర్న్స్ ఇవ్వలేదో అవన్నీ స్టార్ట్ అవుతాయి ర్యాలీకి. సో అక్యుములేట్ చేసుకోవాలంటే వి స్టిల్ హ్యావ్ ఆపర్చునిటీ. ఆల్వేస్ ప్రతి టైంలో మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదా రిటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ గా పాటించాల్సింది పేషెన్స్ తోటి రోజులు గంటలు కాదు, కొన్ని నెలలు, 1 సంవత్సరం అన్నా వెయిట్ చేస్తే తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి అనేది. 10 నిమిషాలు తినే అన్నమే మినిమం 20 నిమిషాలు ఉడకాలి. ఏం చెప్పారు అసలు, టైమింగ్ కదా, వెయిటింగ్ ఉంటుంది ప్రతి దానికి. ఆ టైం మనం వెయిట్ చేస్తేనే ఆ రిజల్ట్ చూడగలుగుతాం. అదే మన భవిష్యత్తు కోసం దాచిపెట్టుకునే డబ్బుల కోసం మనకి ఎంత టైం పడుతుంది ఎగ్జాక్ట్లీ అది ప్రాసెస్ అవ్వడానికి. సో వెంటనే ఫ్లిప్ అవ్వకుండా డెసిషన్స్ ని అరే పడిపోతుంది మనకి లాస్ వచ్చేస్తామో, లేదంటే వెళ్ళిపోతుంది మనకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందేమో, ఇలాంటి డెసిషన్స్ ఏం తీసుకోకుండా కొంచెం పేషెన్సీతో ఆగి
అండ్ అదే పనిలో కొత్తగా వచ్చాం కాబట్టి ఒక అడ్వైజర్ ని అడ్వైస్ తీసుకోవడంలో కూడా తప్పు లేదు. ఫస్ట్ థింగ్ మన ఇండియన్ సైకాలజీ ప్రకారంగా మనం అక్కర్లేని వాటికి కొన్ని వేల డబ్బులు తగిలేస్తాం, కానీ అడ్వైస్ తీసుకోవడానికి ఒక 5,000 పెట్టాలి అని అంటే ఆలోచిస్తూ ఉంటారు. దట్ వాస్ ద ప్రాబ్లమ్. సో బేసిక్ గా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద 5,000 అండి. ఇప్పుడు బేసిక్ గా 5,000 అనేది ఇట్ ఈస్ ఏదో మీరు నేను ఒక మినిమం ఒక అప్రాక్స్ అమౌంట్ చెప్తున్నాను, బట్ స్టిల్ I charge 5,000. Whatever you said is exact. Okay. Whatever you said is exact. So it is not about that. సో బేసిక్ గా ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద మ్యూచువల్ ఫండ్ ఆర్ ద స్టాక్ మార్కెట్ మనం పిక్ చేయడం ఏంటి ఇదనే కాదు, ఎందులో అడ్వైజర్స్ దగ్గర అమౌంట్ ఇవ్వాలంటే లేదు వీళ్ళు బోర్డు పెట్టుకుని డబ్బులు దొబ్బేస్తారు వీళ్ళు ఇదే ట్రాన్స్ లో ఉంటారు, కానీ లక్షలు పోతున్నాయి కదా ఒక 5,000 పెట్టుకుని అడ్వైస్ తీసుకుంటే ఏమవుతుంది అనే థాట్ ప్రాసెస్ మన ఇండియన్ సైకాలజీలోనే లేదు అసలు. సో బేసిక్ గా మన వాళ్ళు తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు అంటే అక్కడ కూడా ఎక్కడ డిస్కౌంట్ వస్తుంది అక్కడ తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అని అంటే చాలా మంది అనాథరైజ్డ్ పీపుల్ ఉంటారు, రైట్? అనాథరైజ్డ్ పీపుల్ ఎవరో ఒకటి ఫోన్ చేస్తాం, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే 1-2 months లో మన డేటా బయటికి వెళ్ళిపోతుంది. ఆ డేటా బయటికి వెళ్ళగానే విల్ రిసీవ్ కాల్స్. మీకు 1,000 రూపాయలు కట్టండి, 1,000 రూపాయలు కడితే మేము మన టెలిగ్రామ్ గ్రూప్ లోనో లేకపోతే వాట్సాప్ గ్రూప్ లోనో యాడ్ చేస్తాము. ఫ్రమ్ దేర్ విల్ గివ్ యూ వెరీ గుడ్ స్టాక్ పిక్స్, మీరు దాన్ని పిక్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళి బాగుపడ్డ వాళ్ళ చరిత్ర లేనే లేదు. సో బేసిక్ గా మనకి మార్కెట్ లో కూడా దేర్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అండ్ దేర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్. స్టాక్ సజెషన్ మనం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే రీసెర్చ్ అనలిస్ట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓన్లీ రీసెర్చ్ అనలిస్ట్ కి మాత్రమే ఒక స్టాక్ ని సజెస్ట్ చేసే రైట్ ఉంది. ఈవెన్ ఇట్లా నేను కూర్చొని కూడా ఒక స్టాక్ బాగుంది బాగోలేదు దాని ప్రైస్ ఇది ఐ మీన్ ప్రైజెస్ చెప్పకూడదు. యా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నాలెడ్జ్. దేర్ ఆర్ సర్టెన్ లాస్. ఆ లాస్ ని కనీసం మనం ఫాలో అవ్వట్లేదు. దేర్ బేసిక్ గా మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం కొన్ని నియమాలు పెట్టినప్పటికీ ఆ నియమాలు మనం పాటించము. రీసెర్చ్ అనలిస్ట్ డెఫినెట్ గా ఎక్కువ ఛార్జ్ చేస్తాడు, బట్ వాళ్ళని సెబీ ట్రాక్ చేస్తుంది. వాళ్ళు కరెక్ట్ అడ్వైస్ ఇస్తున్నారా రాంగ్ అడ్వైస్ ఇస్తున్నారా అని సెబీ వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటది. వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకు కాల్ ఇచ్చారు, ఆ కాల్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ఎంత డెలివరీ చేస్తున్నారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ పారామీటర్స్ వాళ్ళని ఫిల్టరేషన్ చేయడానికి. అసలు ఆ లైసెన్స్ తెచ్చుకోవడం ఈజీ కాదు, లైసెన్స్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం ఈజీ కాదు. సో బేసిక్ గా నిజంగా మీరు అడ్వైస్ తీసుకోవాలి అని అంటే టేక్ ఇట్ ఫ్రమ్ అన్ ఆథరైజ్డ్ పర్సన్. మీరు ఎవరి దగ్గర వైద్యం చేయించుకుంటారు? ఆర్ఎంపీ దగ్గర చేయించుకుంటారా లేకపోతే ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్తారా? అంతే ఇది కూడా, రైట్? ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు బేసిక్ ఆర్ఎంపీ ఇస్ డిఫరెంట్. ఇంతకు ముందు ఏదో మంత్ర వైద్యానికి చేసేవాళ్ళు ఇప్పుడు చేయించుకుంటున్నారా? అదే నేను చెప్పేది, నమ్మట్లేదు కూడా కొంతమంది. భయం, అక్కడైతే ప్రాణం పోతున్న భయం. ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు వాళ్ళకి మీరు 10,000 కట్టాలి 15,000 కట్టాలి, వాళ్ళ ప్యాకేజ్ ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. బికాస్ వాళ్ళు మీరేమీ చారిటీ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, డబ్బులు సంపాదించుకోవడం కోసం వెళ్తున్నారు, రైట్? మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం వెళ్ళేటప్పుడు మీకెందుకు ఫ్రీగా సర్వీస్ ఇస్తారు? ఎగ్జాక్ట్లీ. అండ్ వీళ్ళు ఎన్నో గంటలు ఎన్నో రోజులు ఎఫర్ట్ పెట్టి ఆ హార్డ్ వర్క్ తో రీసెర్చ్ చేసి వాళ్ళ పొజిషన్ కి వెళ్ళినప్పుడు ఫ్రీ ఆఫ్ అడ్వైస్ ఎవరు ఇవ్వరు. సో సాధ్యమే అలా ఫ్రీ ఆఫ్ అడ్వైస్ ఇచ్చినా కానీ వీళ్ళు ఫ్రీగా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటాం తప్పితే అక్కడ కూడా మేము సాటిస్ఫై అవ్వము. సో ఫిల్టర్ చేసుకోండి, ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకోవాలనేది ఫిల్టర్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ క్వాలిటీ ప్రోడక్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటది. చీపర్ ప్రొడక్ట్స్ ఎప్పుడైనా కానీ నాశరకంగానే ఉంటే తొందరగా పాడైపోతాయి, తక్కువ రేటుకి వస్తుందేమో. అవి ఇన్ఫాక్ట్ మన ఎఫెక్ట్ కూడా చేస్తాయి. చీపర్ కార్ కొంటే ఏమవుతుంది, రోడ్డు మీద వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాను గ్యారంటీ లేదు. దాని ఏదైనా క్వాలిటీ పిండి కొద్ది రొట్టె అంతే, మనం ఏది పెడుతున్నామో దానికి రిటర్న్ అదే వస్తుంది. మనం ఇక్కడ ఏదో సేవ్ చేయాలని ట్రై చేస్తే అక్కడ ఇంకో వైపు నుంచి పోతూ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటది ఎప్పుడు ఫార్ములా. సో బేసిక్ గా మనం ₹1 ఖర్చు పెట్టడానికి గనక వెనకాడితే ఆ రూపాయి ఆ రోజు మీ దగ్గర మిగులుతుందేమో కానీ బేసిక్ కొంతమంది నేచర్ ఉంటుంది, ₹1 కూడా నేను పెట్టను, ఎక్కడ ఏం చేయను, ఎవరికి ఇవ్వను, ఫీజులు ఇవ్వను, ఏం చేయను అని అడిదిరిగి ఇడిదిరే మీ ఆరోగ్యం మీద తినేస్తాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో బయటికి వెళ్ళిపోతాయి. ఎవరికి ఇచ్చేస్తే మన ఆరోగ్యం పోవాలి. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి కూడా చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ కామెంట్ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.